చెప్పుకున్నారా? వందనాలు చెప్పుకున్నారా? వందనాలు. హల్లెలూయా. ఎలిజబెత్తో మరియ ఎప్పుడైతే వందన వచనం చెప్పిందో ఆ మాట విన్న ఎలిజబెత్ యొక్క కడుపులో ఉన్న శిశువు గంతులు వేశాడట. గట్టిగా చప్పట్లు పెట్టుకుంటారు. హల్లెలూయా. ఆ మాట చదువుతామా? 40 వచనం. జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ వందన వచనం చేసిన ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు. స్తోత్రం కలుగునగాక. ఏమేశాడమ్మా? అంటే అప్పుడు ఉనికుందా? అప్పుడు దాకా తిరిగే అనుభవం ఉందా? ఒక్క వందన వచనం జీవం లేని చోట జీవాన్ని తీసుకొచ్చింది. అంటే మరియ లోపల ఎవరున్నా చెప్పండి? యేసు ప్రభు. అంటే మరియా వందనం వచ్చిన చెప్తే లోపల కూడా యేసు ప్రభు వారు వందనం వచ్చిన చెప్పినట్లే. స్తోత్రం. కొట్టండి చప్పట్లు. ఆయన మాటలు ఏముంది? శక్తి ఉంది. ఇప్పుడు మరియమ్మ గర్భంలో ఎవరున్నా చెప్పండి? యేసు ప్రభు కూడా వందనం వచ్చింది చెప్పింది. మరి నువ్వు నీ సంగతి ఏంటి? ప్రార్థన ఇవ్వమ్మ దులుపుకొని ఎవరు చెప్పవు, వందనాలు చెప్పవు, బాగున్నావు చెప్పవు, దులుపుకొని అక్కడ బాగున్నావు అక్క ఏదక్క ప్రార్థన చెప్పుడు లేదు. అయిపోయిందా? బైబిల్ దులుపుకున్నావా, సంకలో పెట్టుకున్నావా, పోయినావా? కూర్చొని అమ్మా బయటడమ్మా బాగున్నావా, పోయిన వారం మనపాటు పోయిన వారిని అందరు బాగున్నారా, పిల్లలు బాగున్నారు, న్యాయం రాలేదు అడగాల. అడగలదా? పోయిన వారు ఎందుకు రాలేదా, పోయిన వారు ఎందుకు రాలేదు అడగకూడదా? మొన్నంది మన కృతజ్ఞత గుడికి రాలేదు అడగకూడదా? నాకు ఎందుకు కాదు లేదన్నమాట. నేను బొంద పెట్టాలి, నేను స్తోత్రం కాక ఎందుకు పెట్టాలి తెలుసా? యేసు ప్రభు ఉంటే నీలో నువ్వు అందరితో సమానంగా ప్రేమగా ఉంటాయి. హల్లెలూయా. ఎవరుంటామా? గట్టి చెప్పలే. యేసు ప్రభు నీలో ఉంటే, యేసు ప్రభు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏం చెప్తావు? వందన వచ్చిన చెప్తావు. నువ్వు చెప్తే ఏం జరిగిందంటే ఉనికి లేని వాళ్ళ బతుకులో ఉనికి వచ్చేస్తుంది. శాపంగా ఉన్న ఆ జీవితాల్లో ఆశీర్వాదం వస్తుంది. ఏమంటే మాస్టర్ గారు వందన వచ్చిన శక్తి ఉందా? ఉంది. అందుకే మీతో రాగానే అందరికి వందనాలు అని ఎందుకు చెప్తే నేను పల్లెకి చెప్తానా మీకు? ఏమన్నా మీకు మా వాక్యం చెప్పే ముందు ఏం చెప్తాను? అందరికీ వందనాలు. తీయండి బైబిల్ తీయండి, ఇంకా దొంపల్లాగా తీయండి చెప్తున్నా. అందరం వచ్చింది అది చెప్పిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది అని చెప్పిన తర్వాత నేను ఏం చేస్తాను? నేను కూడా పక్కన వాళ్ళకి వందనం వచ్చి చెప్పాలి, కలిసినప్పుడు చెప్పాలి, మాట్లాడాలి. మీరు చెప్పే వందనం వచ్చినా వాళ్ళకి మేలు మార్గాన్ని తెలుస్తుంది. హల్లెలూయా. ఆ చెప్పిన వెంటనే ఏం జరిగింది? అక్కడ అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై. ఏమంటే ఒక్క వందనం చెప్తే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందా? చెప్పరా గట్టిగా వచ్చిందా? మరి నేను ఎన్నిసార్లు వందనాలు చెప్పిన పరిశుద్ధాత్మ పొందుకోవట్లే. చెప్పరా? హల్లెలూయా. స్తోత్రం. ఆమె చెప్పిన వందనం వచ్చడానికి దేవుని ఆత్మ దిగొచ్చి ఎలిజబెత్ని తాకింది. స్తోత్రం కలుగుతా. ప్రైజ్ వాడు చెప్పడం కొంతమంది చచ్చిపోతారు సమ్మం తరిగిపోయినట్టుగా. స్తోత్రం. హల్లెలూయా. పచ్చిగా మాట చెప్పనా? చెప్పమంట నచ్చితే కొండ మీద రాసుకోండి. స్తోత్రం. హల్లెలూయా. పెద్దలే సత్తారు మీరు. స్తోత్రం. హల్లెలూయా. ఎదురు కూడా పోతుంది. స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక క్షేమం కోరే వాళ్ళమైతే ఖచ్చితంగా మన వాళ్ళ విషయంలో మేలు కోరే వాళ్ళమైతే మన మేలు దేవుడు కోరతాడు. ఒకరిని మనం కీడు కోరితే దేవుడు మన కీడే చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఏది విత్తుతారో వస్తుంది. కాబట్టి మందిరం వచ్చినప్పుడు, మందిరం బయటికి వెళ్ళేటప్పుడు, మన బిడ్డలకు కనబడినప్పుడు వందనాలు ఖచ్చితంగా చెప్పాలి. నీ వందన వచ్చిన వారి జీవితాన్ని మార్చును గాక. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడిందని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఆలస్యం కావచ్చు కానీ అద్భుతం చేస్తాడు దేవుడు. ఆమేన్. కడుపులో పెండం తిరిగేసరికి ఎలిజబెత్కి ఎక్కలేని చెప్తామండి. అంటే ఇరుకుల్లో ఉన్న పెట్టకి నోటినట్టు దేవుడు నవ్వు ఇచ్చేసాడు.
అప్పుడు ఆమె సంతోషంతో పాట పాడుతుంది. ఇంకా చెప్పే కదా నేను నాలాగా అన్నమాట. ఆకాశ పక్షులని చూడండి ఆ తారు వైపు చూసి పాడినా అయ్యవో సరుకులు తీయవు స్తోత్రం కలుగుగా. నా అర్థం అది స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటాను దుఃఖములో కూడా సంతోషకరమైన పాట మన నోటి ద్వారా ప్రభు పాడించబడుతున్నాడు. హల్లెలూయా. మీకు ఎప్పుడు బాధ వస్తే ఏమవుతే చెప్పరే? నా జీవితంలో చాలా బాధలు ఉన్నాయండి. నా జీవితంలో ఉన్నాయి చిన్న పెద్ద ఏళ్ళు పెద్దగా. ఇప్పటికీ ఈ రోజు దాకా మా డాడీ నన్ను తిడుతున్నాడు, ఎప్పుడు తిడుతున్నాడు. నేను సరే నాకు అన్నీ వచ్చు అనే భావంతో ఉన్న తండ్రి కాడ ఎప్పుడు కూడా పిల్లలు వినండి, తల్లిదండ్రుల కాడ మాకు అన్నీ వచ్చు, మేము పెద్ద తోపులు అని ఉండమాకండి మీరు. అది మీకు ఆశీర్వాదం కాదు. కనపడందా పవిత్ర అది? హల్లెలూయా. తల్లిదండ్రుల కాడ నువ్వేది నాకు చెప్పేది, నువ్వు ఎంత, నీ వ్యవహారం ఎంత, నేను పోను నుంచి అని చెప్పొద్దు మీరు. అది నీకు ఆశీర్వాదం కాదు, శాపం తీసుకొస్తుంది. అది ఏం తీసుకొస్తుంది? గట్టి చెప్పండి, శాపం తీసుకొస్తుంది. మాట వినాలి.